వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం, తర్వాత వారు ఆల్రెడీ విచారణకు కూడా ఆదేశించడం, తర్వాత అది సిబిఐకి కేసు అప్పగించడం అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ విషయంలో కేసీఆర్ కి నోటీసులు. మేడిగడ్డ బ్యారేజ్ కేసు మాజీ సీఎం కేసీఆర్ కు మళ్ళీ నోటీసులు. మేడిగడ్డ బ్యారేజ్ కేసు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించిన కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో పంపిన నోటీసులు ఆయనకు అందలేదని తేలడంతో మళ్లీ నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. నోటీసులు పక్కాగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అక్రమాలు, అలాగే నాణ్యత లోపాలపై దాఖలైన ప్రైవేట్ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. సో ఇప్పటికే కాళేశ్వరం పైన అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. సో ఇప్పుడు మేడిగడ్డ విషయంలో కూడా కేసీఆర్ ఆ టైంలో అక్రమాలకు పాల్పడ్డారు. సో అది కుంగిపోవడానికి ప్రధాన కారణం కేసీఆరే. ఎందుకంటే కేసీఆరే నేనే మొత్తం ఇంజనీరింగ్ ల కన్నా దాన్ని డిజైన్ చేశాను, అది దాన్ని చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతి కావచ్చు, తర్వాత అప్పుడున్నటువంటి నీటి పారుదల శాఖ మంత్రి కావచ్చు, తర్వాత సీఎం కేసీఆర్ ని కావచ్చు, వీరికి నోటీసులు ఇచ్చింది. గతంలో హరీష్ రావు కూడా వెళ్ళడం, తర్వాత కేటీఆర్ వెళ్ళడం, తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇక్కడ బీఆర్కేకి వెళ్ళి నోటీసులు ఇచ్చింది. వెంబడే అసలు ఏం జరిగింది కాళేశ్వరంలో, ఎంతవరకు ఖర్చు చేశారు, ఎంతవరకు అనుకున్నారు, ఎందుకు ఈ విధంగా కాళేశ్వరం కుంగిపోవడం అనేది జరిగింది అన్న విషయాలపైన విచారించారు. తర్వాత అసెంబ్లీలో కూడా దానిపైన చర్యలు చేపట్టడం, అంటే సెషన్ పెట్టడం అనేది కూడా జరిగింది. తర్వాత కేటీఆర్ నిన్న జగదీష్ రెడ్డి గారు కావచ్చు, హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ విషయంలో కేసీఆర్ గారికి గతంలో ఇచ్చినటువంటి నోటీసులు అందలేదు అని చెప్పేసి మరోసారి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈసారైనా ఈ నోటీసులకి స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.